సమ్మర్ వస్తే చాలు ఎందుకో కర్రీస్ అయితే అంతగా తినబుద్ధి కాదు కదా, కడుపులో చల్ల చల్లగా ఏదో ఒకటి పడాలని ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఈ రెసిపీ అయితే మీకు పర్ఫెక్ట్. అసలు సొరకాయని అయితే చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మనకి సరిపడినంత పెరుగు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగ చిలుక్కున్నట్టు అయితే చిలుక్కోండి. మీరు కావాలనుకుంటే మజ్జిగలాగా కాకుండా చిక్కగా పెరుగులాగైనా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి పల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్, తిరగమాత గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోమాకండి, ఇందాక పెరుగులో వేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని వేసుకొని లిడ్ పెట్టేసుకొని సొరకాయ ముక్కల్ని మెత్తగా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. సొరకాయ ముక్క మెత్తబడిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా ఫస్ట్, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా మజ్జిగ చిలుక్కున్నాం కదా ఆ మజ్జిగను అయితే ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చి వద్దు మీకు అనుకుంటే పచ్చిమిర్చి ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి, కడుపులో ఎండాకాలం చల్లగా ఈ కర్రీ భలే ఉంటుంది. సొరకాయతో రెగ్యులర్గా ఒకే కర్రీ చేసి బోరి కొడితే ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేయండి. ఇంకా రెగ్యులర్గా ఇదే చేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కర్రీ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, పెరుగు పుల్లగా లేకుండా తీగా ఉందనుకోండి, ఇంకా టేస్ట్ అయితే ఇంకా డబల్ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.